ఇప్పటికైనా రాజకీయ నాయకులారా మెజారిటీ ప్రజలు మైనారిటీ దిశగా పోతున్నారు. అక్కడున్న మెజారిటీ హిందువులు 28% ఉన్న హిందువులు బంగ్లాదేశ్ లో ఈ రోజు 10% లేరు. అక్కడున్న 25-30% ఉన్న హిందువులు పాకిస్తాన్ లో ఈ రోజు 1% లేరు. రేపు భారతదేశంలో మీ ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి ఈ రాజకీయ నాయకులు ఇదే విధంగా పదే 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 వాళ్ళ యొక్క ఇంకొక మాటనా మొన్న కాదనా మన జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారన్నా? మేము మీకు ఏమిస్తానన్నారు? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. సరే పోనీ అమ్మ అలాది ఇప్పటికల్లా బయటపడ్డదని చెప్పి ఊకున్నాము. కానీ అన్న ఎవరన్నా రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావన్నా, నువ్వు ఏడ కట్టుకుంటావు? ఒక మంచి కాలనీలో కట్టుకుంటావు, ఒక పార్క్ ఉన్న ప్లేస్ లో కట్టుకుంటావు. ఆడ ఒక సాధారణ వ్యక్తులు అపార్ట్మెంట్ లో లక్షలు పెట్టి కోట్లు పెట్టి అపార్ట్మెంట్లు కొనుక్కుంటే, అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కొనుక్కుంటే వాళ్ళ ఇంటి పక్కకి తీసుకుపోయేసేసి ప్రభుత్వాలయాన్ని ఏ విధంగా నువ్వు ఒక మతానికి సంబంధించిన బొందలగడ్డకు ఏ విధంగా నువ్వు ఇస్తావు? ఒక్కసారి రేవంత్ రెడ్డి మనసాక్షి మీద ఒట్టేసుకోను. ఏ విధంగా వాళ్ళ ఇంట్లో పూజలు పునస్కారాలు మంచి చెడు జరగాలి కదా. మన సనాతన ధర్మంలో మనిషి చనిపోతే ఊరవతల బొందలగడ్డకు తీసుకెళ్తాము, అవునా కదా? నువ్వు ఈరోజు హిందువుల మధ్యలో తీసుకొచ్చి పెట్టించే వ్యర్థం చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి. మీరు ఇప్పటి కూడా చెప్తున్నా, మీరు లేనప్పుడు సనాతన ధర్మం ఉన్నది, మీరున్నా కానీ సనాతనం. మీరు రేపు మీ యొక్క ఈ అధికారం శాశ్వతం కాదు. రాబోయే రోజులలో సనాతన ధర్మం పైన నీకు అవకాశం ఉన్నది కాబట్టి చెప్తున్నాము. ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఈ సనాతన ధర్మానికి ఎవరైతే ఈ అఘాయిత్యాలు చేస్తున్నారో, ఎవరైతే ఇక్కడ స్లీపర్ సెల్స్ గా ఉండి ఈ దేశాన్ని, ఈ సనాతన ధర్మాన్ని, ఈ రాజ్యాంగాన్ని పట్టించుకుంటలేరో వాళ్ళపై చర్యలు తీసుకో. ఈ సనాతన ధర్మం బాగుంటేనే ఇక్కడ కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు శాంతిగా ఉంటారు. నా సనాతన ధర్మం ఒకటే నేర్పించింది, సర్వే జన సుఖినో భవ అని చెప్పి నా ధర్మం ఒకటే చెప్తున్నది. మిగతా మతాలు వాళ్ళ ధర్మం గొప్పదని చెప్తున్నారు.